నమస్తే. ఇందిరా పార్క్లో ఒక మంచి డ్రామా నడుస్తున్నది. ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ షో. కల్వకుంట్ల కవిత గారు బీసీల రణభేరి పేరుతో ఒక సమావేశాన్ని, ఒక ధర్నాని నిర్వహిస్తున్నారు అక్కడ. ఇది రణభేరి కంటే డ్రామా భేరి అనొచ్చేమో, ఎందుకంటే వాస్తవాలు మన ముందు ఉన్నాయి కాబట్టి మనం ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తున్నది. కులగణలో పార్టిసిపేట్ చేయరు, కులగణనలో అందరూ పార్టిసిపేట్ చేయాలని పిలుపునివ్వరు, 10 ఏళ్ళ అధికారంలో ఉండి బీసీల రిజర్వేషన్లని నిట్ట నిలువుగా చీల్చి 35 నుంచి 18% పరిమితం చేస్తారు. 2001 నుంచి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎక్కడా బీసీలకు స్థానం ఉండదు. పోనీ బీసీ ప్రజలకి వాళ్ళ నిధుల విషయంలో వాళ్ళే కదా ఎక్కువ ట్యాక్సులు కట్టేది, వాళ్ళకి ఇవ్వాల్సిన నిధుల విషయంలో కూడా ఎక్కడా సరైనటువంటి వాటా వాళ్ళకి దక్కదు. 10-20% కూడా వాళ్ళకి ఆ వాటా దక్కదు. మీరు ఇచ్చిన హామీలో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చరు. ఇంత దారుణాలకి పాల్పడి ఇప్పుడు హలో బీసీ అని షేకండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దారుణం, దుర్మార్గం ఇది. మళ్ళీ ఎవరు వీళ్ళంటే మొత్తం సారా దందాలు, మహిళల జీవితాలతో, మహిళల మెడల్లో ఉన్నటువంటి పుస్తల తాళ్ళు తెంపిన బ్యాచ్ ఇదంతా కూడా. ఏం మాట్లాడాలా? అందుకే ఇదంతా ఒక డ్రామా, ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ షో. కొన్ని ఒక 2-3 క్లిప్పులు చూద్దాం మాట్లాడిన దాంట్లో. జస్ట్ ఇంకా ఆమె స్పీచ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన నాటికి ఫుల్ లెంత్ కామెడీ షో స్టార్ట్ కాలేదు, కానీ స్టార్టింగ్ ఒక 2-3 నిమిషాలు మాట్లాడినట్టున్నారు. ఒక్క 2-3 క్లిప్స్ చూద్దాం, చాలా నవ్వు వస్తుంది మనకి. సావిత్రిబాయి పూలేకి నిన్న మనం ధర్నా పెట్టంగానే సావిత్రిబాయి పూలే జయంతి అఫీషియల్గా చేయాలని రాత్రి పూట మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట. అవునా కాదా? ఇది డెఫినెట్గా మన విజయమే. నేను చెప్తా ఉన్నా, కదులుతున్నాయి జంగు పట్టిన ప్రభుత్వం రథ చక్రాలు కదులుతున్నాయి. తప్పకుండా రానున్నాయి మన బహుజనులందరూ కూడా మంచి రోజులు రానున్నాయి. కాబట్టి ప్రభుత్వం దొంగ లెక్కలు, కాకి లెక్కలు కాకుండా నిజమైన లెక్కలు పెట్టి వాటా బీసీలకు ఇస్తామని వాగ్దానం చేసింది. ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. మనము ప్రతి కులం నుంచి ఒక వ్యక్తికి ఇక్కడ పిలిచినాం. పాములు పట్టే అన్న కూడా వచ్చిండు, మరి పాము కూడా తీసుకొని వచ్చిండంట. భయపడకుండా ఎవరు, ఇప్పుడైతే కంట్రోల్నే ఉంది అది, కానీ పాము కూడా వచ్చింది మన మీటింగ్కి. అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది, కానీ అది జరగలేదు. మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా, మన బీసీల సంఖ్యాబలంతో నేను చెప్తా ఉన్నా, ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేదనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూశారు కదా, ఇది కవిత గారి స్టేట్మెంట్ అన్నమాట. చివరికి ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతి అన్నది కూడా వీళ్ళు మర్చిపోయి, ఎవరన్నా జయంతి రోజు పండగ చేసుకుంటారు, వాళ్ళు చేసిన సేవలు గుర్తు చేసుకుంటారు, వాళ్ళ త్యాగాలని సమాజానికి ఇంకా గట్టిగా వినిపించి అందించే ప్రయత్నం చేస్తారు. ఎవరన్నా ధర్నాలు చేస్తారా? ఇవాళ మళ్ళీ వీళ్ళు దీన్ని అనౌన్స్ చేసిర్రు. ఇవాళ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం అనౌన్స్ చేసిందని, మేము రాత్రి ధర్నాకు పిలిపినాగానే అనౌన్స్ చేసిరని ఇంకో కామెడీ చేస్తున్నారు. అసలు ఏమన్నా సంబంధం ఉందా? నా ముందు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు శంకర్ ఉన్నారు. సో ఆయనతో మనం డిస్కస్ చేద్దాం ఈ అంశం మీద. నమస్తే అన్న. నమస్తే. సో మీరు చాలా సందర్భాల్లో స్టాటిస్టిక్స్, లెక్కలతో సహా చాలా మాట్లాడారు. మీరు కాలేజెస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే బీసీల లెక్కల విషయంలో కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న వాటిపైన. ఇవాళ కవిత ధర్నాని ఒక్క ముక్కలో మనం చెప్పాలంటే ఏమనొచ్చు? సత్యం నా దగ్గరనే ఉంది, సత్యం నా దగ్గర ఉంది మొగుడా, చెప్పులు దేపో నిప్పులలో దుంకుదాం అన్నట్టుంది. సత్యం నా దగ్గరనే ఉంది, చెప్పులు దేపో మొగుడా నిప్పులలో దుంకుదామని అంట. అట్లుంది సేమ్. ఇప్పుడు ఇలా దేశంలో సామాజిక విప్లవాలకి మహారాష్ట్ర అడ్డా. ఆ అడ్డాగడ్డ మీద పులే, సావిత్రిబాయి ఈ దేశానికి బీసీలకు చాలా అందించిపోయారు. అట్లాంటిది వాళ్ళ జయంతి రోజు ఆమె చేసిన గొప్పదనాన్ని, ఈమె చేసిన గొప్పదనాన్ని చెప్పాలి. కానీ ఆమె గొప్పదనాన్ని చెప్పడానికి ఈమె గొప్పతనాలు ఏం లేవు కదా. ఆమె మహిళా విద్య కోసం పాఠశాలను ఓపెన్ చేసింది. ఈ ముంబై ఓపెన్ చేసింది, ఢిల్లీలో
మహిళలకు లిక్కర్ షాపులు ఓపెన్ చేసింది. ఈమె గొప్పతనం ఇది, ఆమె గొప్పతనం అది. ఆమె ఏదైతే మహిళల కోసము అన్ని సంస్కరణలు తీసుకొచ్చి మహిళా విద్య కోసం పాటుపడ్డది. ఈమెం చేసింది, తెలంగాణలో మొట్టమొదటి మహిళగా తిహార్ జైలు ఉన్నది, చరిత్ర రికార్డు చేసింది అంతే. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఐడియాలు ఉంటాయి, ఇట్లాంటి ఐడియాలే ఉంటాయి, తప్పితే ఇంకొకటి ఏముంటుంది. అయినా నేను అడుగుతున్నా, ఇలా బీసీల కోసం నువ్వు ఉదాహరణ వేసుడేం తల్లి, నువ్వు మీ అయ్య దగ్గర వేయాలి. చికెన్ ముక్క చీప్ లిక్కరు చికెన్ ముక్క అలవాటు చేసిన మీ బక్కపలసని బాబు దగ్గరకు వేయాలి. ప్రగతి భవన్ నుంచి పారదోలింది కదా ప్రజలు, ఇప్పుడు ఫామ్ హౌస్లో అన్నాడు. సిగ్గు లేకుండా కేటీఆర్ ఇంకో మాట అంటుండు, ప్రజలు నాకు అధికారం ఇవ్వకపోతే అంటే ముఖ్యమంత్రి పదవి నుంచి నన్ను తీసేస్తే నేను ఫామ్ హౌస్లో వాడుకుంటా, రెస్ట్ తీసుకుంటా అన్నాడు. రెస్ట్ తీసుకునేటప్పుడు నిన్ను గజ్వేల్ ప్రజలు నీకు ఓటేసి ఎమ్మెల్యేని చేసిండ్రు. 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఒక సంవత్సరంలో 2 సార్లు సమావేశాలు ఉంటాయి, అసెంబ్లీ సమావేశాలు. ఆ సమావేశాల్లో పాల్గొనకపోతే శాసనసభ సభ్యత్వం రద్దు కావాలి, రద్దు చెయ్యాలి, రద్దు కావాలి కాదు చెయ్యాలి, అది రూలు. మరి వీళ్ళకి ఏమాటికి చిత్తశుద్ధి ఉందో తెలియదు. గజ్వేల్ ప్రజలకు కూడా ఉండాలి, ఎందుకంటే మీరు ఓటేసింది మిమ్మల్ని పరిపాలన ఏమని, బగ్గ తాగి పడుకోమని కాదు, రెస్ట్ తీసుకోమని కాదు. ఇక ఆ రెస్ట్ తీసుకునే బాబు దగ్గరకు పోయి ఇలా మా కవిత అదే పిల్లలంతా తైతక్క అంటారు, ఆడాలి తైతక్క, ఈడ కాదు. గడిచిన 10 ఏళ్ళల్లో నువ్వు నీ బాపు అదే బక్కపల్సని బాపు ఏం చేసిండ్రు బీసీల కోసం అనేది ప్రజలకు చెప్పాలి. ఆడ దీక్ష పెట్టి ప్రజలకు చెప్పాలి, బాపు మరి నేను ఏం ముఖం పెట్టుకొని ప్రజలలో పోవాలి, ఎట్లా నేను ప్రజలలో బీసీల గురించి మాట్లాడాలి అనేది అక్కడికి పోయి అడగాలి. అయినా అక్కడికి పోయి చేసినా ఈమె సోయిలు ఉంటాడని నేను అనుకోవటం లేదు. ఇక అక్కడ వేయకుండా ధర్నా చౌకులు చేయడం అనేది మా ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని అవమానించడమే తప్ప ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు రమారమి 17 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ పెట్టినావు, ఎంత కేటాయించినావు చెప్పరాదు బీసీలకు? జనాభాలో సగం పర్సెంటేజ్ నువ్వేం చెప్పినావు కదా ఇందాక స్పీచ్ లో నువ్వే చెప్పినావు కదా, ఎవరి జనాభా ఎంత ఉందో మన వాటా మనకు రావాలి, మన వాటా మనకు రావాలి, బీసీ అంటుంది. ఇంకా నయం ఈమె పెద్ద ముత్తైదు అయినట్టుంది బీసీలకు, పెబ్బ ఈమెనే అయింది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న మధుసూనాచారి లేనట్టున్నాడు, పద్మారావు గౌడ్ లేనట్టున్నాడు, ఇంకా తలసాని శ్రీనివాస్ యాదవ్ లేనట్టున్నాడు, కూడా ఏం కనిపిస్తలేనట్టున్నారు వాళ్ళంతా. వాళ్ళకి తెలుసు కదా మా కోసం కాదు ఈమె రాజకీయం చేస్తుంది, అందుకని మేము రాకూడదు అనుకున్నారా, లేకపోతే వాళ్ళని రావద్దన్నదా? నాకు తెలిసి రావద్దని ఉంటుంది, ఎందుకంటే వాళ్ళైతే ఈమె క్రెడిబిలిటీ పోతుంది కదా. సో కాబట్టి ఆమె ఏం చేసింది, వాళ్ళని కాదనే మీటింగ్ పెట్టింది. ఇలా నేను అడుగుతున్నా ఈ వేదికగా, 10 ఏళ్లల్లా 17 లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ పెట్టినావు, అదే మీ బక్కపల్సని బాబు పెట్టిండు. మరి ఆ బాబు బీసీలకు ఎంత కేటాయించారో గా లెక్కలు అప్పు కూడా క్యాల్కులేట్ చేయండి. 7 లక్షలు ఇంటూ 7 లక్షలు ప్లస్ అప్పు గురించి తర్వాత మాట్లాడదాం. అది కూడా మన కోసం ఖర్చు పెట్టినప్పటికీ అప్పు గురించి మాట్లాడదాం. 17 లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ పెడితే నువ్వు కేటాయించింది ఎంత? ఆఫ్టర్ 44,000 కోట్లు, సాలీనా 5,000 కోట్ల బడ్జెట్, 6,000 కోట్లు మించలే వీళ్ళ పరిపాలనలో. సాలీనా 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించినావు 10 ఏళ్ళల్లో కేటాయిస్తే మరి నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 24,000 కోట్లే ఖర్చు పెట్టినావు, మిగతా అంతా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. అది తప్ప ఇంకొకటి ఏమున్నది? వీళ్ళ మాటలు నమ్మి ఇంకా మోసపోవాలి నా బీసీలు. నేను అడుగుతున్నా, బీసీ కార్పొరేషన్లు ఏమైనాయి? మీ పరిపాలన కాలంలో బీసీ కార్పొరేషన్లు ఏమైనాయి? బీసీ ఫెడరేషన్స్ ఏమైనాయి? ఎంబీసీ కార్పొరేషన్కి ఎన్ని నిధులు కేటాయించినావు, ఎంత ఖర్చు పెట్టినావు? ఒకసారి లెక్కపత్రం ఉంది కదా పాత ప్రభుత్వంలో, మీ అన్న మీ బావ ఇద్దరు డాక్యుమెంట్లు దాచిపెట్టుకొని తిరుగుతుండ్రు, ప్రభుత్వం చేసిన తప్పులను డాక్యుమెంట్లు దాచిపెట్టుకొని తిరుగుతుండ్రు. ఇగో నేను ఇవన్నీ చేత రాసుకున్నా. ఏం లెక్క అది? ఇదంతా బడ్జెట్ అలొకేషన్స్ 10 ఏళ్ళ కేటాయించింది ఎంత అంటే 44,091 కోట్లు కేటాయించారు ఈ 10 ఏళ్ళ బీసీలకు.
ఒక్క మైనార్టీ వాళ్ళకే 30,000 కోట్ల పైచిలకు కేటాయించారు. ఒక పార్ట్ కాదు బీసీలల్లా. మరి ఇంత తక్కువ ఎందుకు కేటాయించిండ్రో నేను నీ బాపుని, అదే మీ తాగుబోతు అయ్యని అడుగుమన్నాడు చెప్తున్నా నేను. ఇవాళ తాగిపిచ్చి తాగుబోతు రాష్ట్రాన్ని చేసిండ్రు కదా, ఇవాళ సంకలు కొట్టుకుంటా తాగుడు గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఇవాళ తాగుడు గురించి ఎవడు నేర్పింది? 10,000 కోట్ల బడ్జెట్ ఉన్నదని ఇప్పుడు 1,00,000 కోట్లకు వేస్తున్నది ఎవరిని ఆరోగ్యాలు ఖరాబు చేద్దామని. మీకు చిత్తశుద్ధి ఉన్నది. ఇలా తాగుడు గురించి నువ్వా మాట్లాడేది? నీ ప్రభుత్వంలో 30,000 కోట్ల పైచీలకు దాటింది కదా. తాగిపిచ్చి రోగాల బారిన వాడి మొత్తం హాస్పిటళ్లలో ముల్లెలు వదిలిపెట్టడానికి కోసం. అవి కూడా ఏమని హాస్పిటల్ వీళ్ళని తాగిపిస్తే రోగం వస్తే తీసుకుపోయి హాస్పిటళ్లలో ఇంట్లో ఉన్న డబ్బులని తీసుకుపోయి ఆడ ముల్లెలు కుమ్మరిచ్చి రావాలి. ఇది కదా మీ విజన్ అంతా. సగటు పేదోడి గురించి మీకేం విజన్ ఉంది? మీకేం ఆలోచన ఉంది? పోనీ మరి ఈ 17 లక్షల కోట్ల బడ్జెట్లల్లో 44,091 కోట్లు మీరు కేటాయిస్తే ఖర్చు పెట్టింది ఎంత? 24,000 కోట్ల 487 కోట్లే కదా. సగమే. మరి పట్టుకొని రా, నీకు దమ్ముంటే. ఇలా మీరున్నారు, నేనున్నా, చర్చకు రమ్మను. కాయిదాలు పట్టుకొని తిరుగుతుండ్రు కదా బావా బామ్మారు ఇద్దరు, బిల్లా రంగడ్ లెక్క ఇద్దరు పట్టుకొని తిరుగుతుండ్రు కదా. నా కాయిదాలు నీకేమన్నా ఒక కాగితం అడుగు తిత్తలేరు ఏంది? పట్టుకొని రా. నేనంటున్నా ఫెడరేషన్ల నుంచి ఒక్క లోన్ ఎందుకు ఇవ్వలే? 8 లక్షల చిల్లర అప్లికేషన్స్ వచ్చినాయి కదా బీసీల కోసం, లోన్ల కోసం పెట్టుకోమన్నావు కదా. 10 ఏళ్ళల్లో నువ్వు డస్ట్బిన్లు వేసిండ్రు. 10 ఏళ్ళల్లో 8 లక్షల అప్లికేషన్ తీసుకొని పక్కకు వారేసినావు కదా. సరే గవర్నమెంట్ ఉపాధి అవకాశాలు ఇయ్యది, కనీసము కార్పొరేషన్ల ద్వారా ఫెడరేషన్ల ద్వారా ఏమైనా లోన్లు వస్తే స్వయం ఉపాధి చేసుకునే అవకాశాన్ని కూడా కోల్పోయినాం కదా. ఇలా నువ్వు మా గురించి అయ్యేలా మాట్లాడేది. అయినా నీ ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చినావు? మంత్రి పదవులు ఎన్ని ఇచ్చినావు? ఎమ్మెల్యే పదవులు ఎన్ని ఇచ్చినావు? ఎమ్మెల్సీ పదవులు ఎన్ని ఇచ్చినావు? ఇలా నువ్వా చెప్పేది? మరి నువ్వు అడుగురా మీ బక్కపల్సని బాపుని, బాపు ఇలా 34% ఉన్న రిజర్వేషన్ని ఎస్సీ ఎస్టీలకు పోంగా మిగిలిందే తీసుకోవాలని బీసీలకు కులమానం పెట్టినావు కదా బాపు. మరి నేను ఏం ముఖం పెట్టుకోవాలి బాపు? పక్కకు పాము పట్టుకొని వచ్చిండు బాపు, అది వదిలిపెడితే నన్ను అర్థం ఎట్లా బాపు అని సమావేశంలో చెప్పినట్టు చెప్పుకోవాలి కదా నువ్వు. ఆ పాముకు తెలియదు, ఆ పాముకు అన్ని తెలిసినా నిన్నే కాటెత్తది. సుమా గుర్తుపెట్టుకో. పాములలో కూడా వచ్చారు, పాము కూడా వచ్చింది మన సభలకి అని అంటున్నారు. చెప్తే ఏముంటదంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కులగణన అని ఒకటి తెచ్చారు. సరే అది ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరుగుతున్నది, ఈ ప్రభుత్వం మెడలు ఎట్లా వంచాలి, అదంతా బీసీలు చూసుకుంటారు, జనం చూసుకుంటారు. ఈ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏం చేస్తుంది? రిజర్వేషన్లు పెంచకుండా లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళీ అంటున్నాము, ఒకవేళ అట్లే వెళ్తే గవర్నమెంట్ పనిని ప్రజలు చూసుకుంటారు, బీసీలు చూసుకుంటారు. కానీ వీళ్ళకి ఏం అధికారం ఉంది? వీళ్ళు కులగణనలో పార్టిసిపేట్ చేయలేదు. కులగణన మీద విష ప్రచారం చేశారు. సరే ఇచ్చిన 56 క్వశ్చన్స్ లో కొందరికి కొన్ని ప్రశ్నలు నచ్చినాయి, కొందరికి కొన్ని ప్రశ్నలు నచ్చలే. నచ్చిన ప్రశ్న కానీ టిక్ పెట్టాలి కదా. అవును, ఆ పని కూడా చేయలే. మరి ఏమీ చేయకుండా మళ్ళీ వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వే గతంలో చేసి ఉన్నారు. ఆ వివరాలు బయట పెట్టకుండా ఇప్పుడు బీసీలకి రిజర్వేషన్ 42% పెంచుతావా లేదా అని ఒక డిమాండ్. ఇప్పుడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. బీసీలకు గవర్నమెంట్ వచ్చి 100 రోజులు 365 రోజులు అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్లో బీసీలకు చేసింది ఏం లేదు అని వీళ్ళు అంటారు. అసలు అది కాదు సమస్య. ఇప్పుడు వాళ్ళ పరిపాలన పోయి 100 రోజులు అయింది, ఉండబట్టలేకపోతుండు, ఉక్కపోతుంది వాళ్ళకి. అందుకనే రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఊరబిచ్చగాలే లెక్క రోడ్ల మీద పడ్డారు. ఇవాళ నువ్వేం మొరబెట్టినావో చెప్పాలి కదా. ఇలా నేను అడుగుతున్నా, ఇవాళ 42% చట్టబద్ధం అవుతుందా? మరి నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు, నీ నమస్తే తెలంగాణ, అదే గుమస్తా తెలంగాణ కులగణన చెల్లది చట్టబద్ధంగా అని చెప్తుంది. దాని రాతలే ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి రాతలు. నీకు అది నేను ఆరోపించిన మాట తప్పైతే నీకు పేపర్ కటింగ్లు తెచ్చి చూపెడతా, చూసుకో. ఏమంటున్నా, గణాంకాల శాఖ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఆ గణాంకాలే చెల్లుబాటు అయితే మిగతా చేసే కులగణన ఎల్లది అని మీ పేపరే చెప్పింది. దానికి తోడు సేమ్ ఇదే కులగణన సర్వే బీహార్ రాష్ట్రంలో జరిగింది మనకంటే ముందు. అక్కడ ఇది చట్టబద్ధం కాదని ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టులో స్టే కూడా రాలే. మరి నువ్వు కాంగ్రెస్ పెట్టిన తప్పుడు మేనిఫెస్టోకి నువ్వు మద్దతు చేస్తున్నావా? మద్దతు చేస్తున్నావు. ఇది వెళ్ళదురా బాబు, రేపు మాకు కొట్టేస్తారు. కొట్టేస్తే వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే దొంగ హామీ ఇచ్చిందని చెప్పుకోవాలి కదా.
వీళ్ళకు కూడా ఏంటంటే ప్రజల ఓట్లు కావాలి, సంక్షేమం అవసరం లేదు కాబట్టి వీళ్ళు ఒక తప్పుడు హామీని ఇచ్చిండ్రు. ఆమెకి ఈమె చట్టబద్ధం చేస్తుంది, నువ్వు చేయి, అది ఎట్లా పోతుంది, మళ్ళీ ఈమెనే సవాల్ చేస్తుంది, వేరేటోడు ఎవరు కాదు, ఈమెనే సవాల్ చేస్తుంది, కొట్టుడు పోతుంది. ఇగో నువ్వు కొట్టుడు పోయింది, ఎలక్షన్లలో మాకే ఓట్లు అన్నారు, ఓట్లు అడుక్కొని ఇగో సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు, మమ్మల్ని యాక్సెప్ట్ చేసినని ఈ దొంగలు ముంగడికి వస్తారు. ఇది ప్రణాళిక వీళ్ళది. సో నేనేమంటున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాకు ఎక్కువ అద్దువా, నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీ మేనిఫెస్టో మాకద్దు, మాకు చట్టబద్ధంగా అమలయ్యేదే ఇవ్వు. ఏదైతే ఎస్సీ ఎస్టీలకు పోంగా మిగిలినది ఎంత ఖాళీ ఉంటుందో గంతి, దానికి జనాభా లెక్కలు అవసరం లేదు. తగ్గించినాడు, జనాభా లెక్కలు పెట్టిందా? 2011 జనాభా లెక్కల ప్రకారం ఇచ్చినావు కదా, తగ్గించినావు కదా. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని అదే 2011 జనాభా లెక్కల ప్రకారం, ఇంకా జనగణన జరుగుతలేదు దేశవ్యాప్తంగా కాబట్టి గదే జనాభా లెక్కల ప్రకారం ఇలా మాకు కేటాయించు. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు పోగా మిగిలిన స్థానిక సంస్థలు ఉంటాయి కదా, గవ్వి మాకు కేటాయించు. ఇప్పటికిప్పుడు నిన్నెవడు జనగణన చేయమని లేదు. ఇప్పుడు కేసీఆర్ అదే చేసినా, నేను అందుకే 18% వచ్చింది అంటుండు కదా. ఇప్పుడు మరి ఆమె ఆన్సర్ చెప్పట్లేదు దానికి. మరి పాత చెప్పులు ఏడ దొరుకుతలేవు కొట్టడానికి, ప్రజలకు దొరికితే చంపుతారు. ఎవరికి చెప్తున్నావు ఈ దొంగ మాటలు? ఇలా జనాభా పెరిగిందా తగ్గిందా? బీసీల జనాభా 56.5% ఈ దేశంలో. నీ దగ్గర లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగు లెక్కలు ఇస్తుంది. 56.5% దేశవ్యాప్తంగా. ఇక్కడ నీ మరి సరే, ఇప్పుడు సకల మమ్మల్ని ఉన్నోళ్ళని ఉండనీయకుండా ఎక్కడోళ్ళు అక్కడ, ఎక్కడెక్కడ ఉన్నా అక్కడక్కడ వాళ్ళంతా ఇంటికోరి, ఇళ్ళల్లో ఉండ్రి, సకల కుటుంబ సర్వే చేస్తాను. మరి సర్వే రిపోర్ట్లు ఎందుకు బయట పెట్టలే? మీ అయ్య సొమ్మ, మీ తాత సొమ్మ, ప్రజల సొమ్ము పెట్టే కదా సకల కుటుంబ సర్వే పెట్టినవు. మరి అది ఎందుకో డిస్ప్లే చేయలే, వెబ్సైట్ని ఎందుకు బయట పెట్టలే? ఆ లెక్కలన్నా నీ దగ్గర ఉన్నాయి కదా, మరి అవి పెట్టి దాని ప్రకారం చేయమను. అది వద్దు. అప్పుడు కులాల అవసరం. ఆ కులాల ప్రాతిపదికన గొర్రెలు, బర్రెలు, పందులు, కుక్కలు, చేపలు ఇవన్నీ కేటాయించారు. ఇప్పుడు ఆ సర్వే పనికిరాదు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ చేసే సర్వేనే కావాలంట వీళ్ళకు. మరి నీ సర్వే ఎందుకు? జనాభా లెక్కలు అది బయట పెట్టాలి కదా. ఇవి పెట్టకుండా నువ్వు అధికారం చేస్తుండాలి, మేము నీకు ఓట్లు వేస్తుండాలి, మేము మాత్రం బానిసలుగానే ఉండాలి. ఏది మరి రాజకీయ భాగస్వామ్యం? ఏది? నీ అయ్యా ఎన్టీఆర్ ప్రభుత్వంలో పోస్టు తీసుకున్నాడు కదా, మరి ఎన్టీఆర్ చూసాన నేర్చుకోవాలి కదా. బీసీల రాజకీయాలలో బీసీలకు భాగస్వామ్యాన్ని తెచ్చిండు. ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ ఇచ్చిండట. ఎన్టీఆర్ తర్వాత బీసీలను బాగు చేసింది కేవలం కేసీఆర్ అట. ఇవాళ మీటింగ్లో ఆమె చెప్తున్న మాట. సిగ్గులేనమ్మనట. మొదటి మొగడి పెళ్లికి పోయి అడ్డగోడ సాటుకుండి ₹1 అది ఇచ్చిందంట. ఇవో గట్లుంది ఈమె కథ. నువ్వు ఇచ్చినవా? మరి ఎందుకో నీ మంత్రివర్గంలో 2 మంత్రి పదవులు ఇచ్చినావు, మిగతా ఎందుకు ఇవ్వాలి 16 ఇట్లలా? నీ అన్న కోసం ముఖ్యమంత్రి పదవిని రెండోసారి దఫా ఎన్నికలైతే నీ అన్న కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేద్దామంటే 2 నెలలు ఆపిండ్రు కదా. సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తా, నా కొడుకు ఇస్తా అనుకుంటే నేను కదా రిట్టేసి పిల్లేసి నీ మంత్రివర్గ విస్తరణ చేయించింది. అదే మీరు పరిపాలన చేసిండ్రా? మీరు చేసిండ్రా? సీనియర్ అడ్వకేట్ సత్యం రెడ్డి సారు, శంకరు, ఇంకా కొంతమంది మిత్రులు అనేటోళ్ళు 35 పిల్లులు వేసిండ్రు. ఎందుకు వేసిండ్రు? నీ చక్కదనం మంచిగా లేదు, నీ పరిపాలన బాగులేదు, పారదర్శకత లేదు అని వేసినాం కదా. ప్రతిదీ మేమే గెలిచినాం కదా ఇవాళ. మరి ఏం ముఖం పెట్టుకొని చెప్తావు? కాదు, సింగరేణి క్యాలరీస్లో ఏమైంది? మిర్యాల రాజిరెడ్డి నా దగ్గర పంపలే. వారసత్వ ఉద్యోగాలు చట్టబద్ధంగానే వారసత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్తే కొట్టేపియలే. ఎలక్షన్లలో మధ్య చేయమని పంపించారు మీ దగ్గర. మరి మధ్య చేయి. ఇప్పుడు నేను ఓపెన్ కాలే, మీ ఛానల్ ముంగట ఓపెన్ అవుతున్నా, నా దగ్గర పంపించారు మాకు మధ్య చేయమని. తెలియదా మీ చక్కదనం? మీరు ఏం చేస్తారు, ఎట్లెట్లా చేస్తారు, ఏమేం చేస్తారు అని మాకు తెలుసు కదా. ఇవి నువ్వు చెప్పాలా మాకు. ఈమె ప్లాన్ ఏంటి అసలు? మీటింగ్ వెనకాల ఉన్న ప్లాన్ ఏంటో ఏమో మరి. ఏదో అన్నని భావని కాదని ఏమైనా ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటున్నది. అంతేనా? ఆయన కూడా అంటుండే ఏప్రిల్లో బహిరంగ సభ పెడతాం బీసీల కోసం అని.
ఇక ఆయనదో statement. ఆయనే పెట్టాలి, మనమే చూడాలి. నేను అంటున్నా ఈ దేశంలో, ఈ దేశ రాజకీయాలలో ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే ఎస్సీలు సోషల్ అన్టచబుల్స్, బీసీలు కాన్స్టిట్యూషనల్లీ అన్టచబుల్స్. ఇలా బీజేపీ పార్టీయో లేకపోతే కాంగ్రెస్ పార్టీయో ఇలా మనకు రాజకీయ భాగస్వామ్యాన్ని కల్పించలే. విద్యా ఉపాధి అవకాశాల్లో జనతా ప్రభుత్వం ఇలా ఆ నలుగురు ఎవరైతే యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉత్తర భారతదేశానికి చెందిన ఆ నలుగురు కొట్లాడితే కదా నీకు విద్యా ఉపాధి అవకాశాలలో వచ్చినాయి. అది 1994లో అమలైతే అది మళ్ళీ కోర్టు కేసుల ద్వారా 2004 నుంచి 5 నుంచి ఇలా మధ్యతరగతి కుటుంబాలకు వచ్చినాయి కదా. ఏది మీ ప్రేమ? నేను అడుగుతున్నా ఈ బీజేపీని. ఇవాళ మీరున్నారు. గడిచిన 65 ఏళ్ళల్లో బీసీల వెనుకబాటు కారణమే కాంగ్రెస్. ఇప్పుడు మీరున్నారు కదా, మీరు మీరు పార్టీ పెట్టి 45 ఏళ్ళు అవుతుంది. 45 ఏళ్ళల్లో మీకు రెండోసారి అధికారం ఇచ్చారు, అవసరమైతే మూడోసారి అధికారం ఇస్తాం. మాకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కలిపేరా? కాంగ్రెసే కలిపేయలేదు. ఇప్పుడు మీరు వచ్చినాక మీరైనా కలిపేరాదు. ఎందుకు కనిపిస్తలేరు? మమ్మల్ని ఓటు బ్యాంకే ఎందుకు చూస్తుండ్రు? మీ పక్కన కూకుండా పెట్టుకోరా? మీ పక్కన చట్టాలు మీరు మంత్రివర్గ పదవులలో 18 సీట్లు ఇచ్చినాం, మేము కేంద్ర క్యాబినెట్ మినిస్టర్లు ఇచ్చినాం అంటారు. వాటితో పాటు మా భాగస్వామ్యాన్ని ఇయ్యండి, ఆ భాగస్వామ్యంతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఇయ్యండి. ఇంకోసారి అయితే గీతే ఇంకోసారి గెలిపిస్తాం కృతజ్ఞత భావంగా. ఎందుకు మమ్మల్ని పట్టించుకుంటలేరని అడుగుతున్నా నేను ఈ ప్రభుత్వాన్ని. బీజేపీ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి కదా. మరి బీసీ ప్రధాని అనుకుంటున్నాం కదా మోడీని, మరి మీరు కల్పించాలి కదా. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో లేదు మధ్యలో బిల్లు పెట్టుండ్రి. ఎవడన్నా ఆపితే, ఏ రాష్ట్రం అన్నా దాన్ని తిరస్కరిస్తే తాట తీస్తాం వాళ్ళై. ఆ రాష్ట్ర ప్రభుత్వాలై ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న నేషనల్ పార్టీలు అనుకుంటారు వాళ్ళందరి తాట తీస్తాం. ఇవాళ బీసీలం ఇవాళ దేశవ్యాప్తంగా మేము ఉన్నాం 56.5% ఉన్నాం. మీరు ఇచ్చి చూడండి, మేము ఎట్లా అమలుగా ఉన్నాం మేము చేసి చూపిస్తాం. మేము చూసుకుంటాం అమలు అనేది. పెట్టుని బిల్లు గీడ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు బిల్లు పెట్టిండు 2 ఏళ్ల కింద బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వమని. ఆయనకున్న సోయి మిగతా నేషనల్ పార్టీలకు ఎందుకు లేవు? ఎందుకున్నాయి అన్న? ఎప్పుడు మేము ఓటు బ్యాంకు రాజకీయాలేనా? వేరే కదా. ఇలా భారత రాజ్యాంగం అమలైన నాడే నాకు రిజర్వేషన్ ఉంటే ప్రతి కులంలో బీదోడు ఉన్నాడు, గొప్పోడు ఉన్నాడు. ఇప్పుడు కవితని కౌంటర్ చేయడానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అంత ఎక్కువగా మాట్లాడతలేరు. అంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటారు, ఇదంతా మనదే కదా అన్న ఫీల్లో ఉంటారేమో అర్థం కాదు. లేకపోతే రేపు పొద్దున ఏమైనా కౌంటర్ చేసి మనం ఏమన్నా మళ్ళీ బీసీలకు చేయాల్సి వస్తుందని అనుకుంటున్నారేమో. నక్కకు తెలియని బొక్కలు ఉంటాయా, పాములు ఎరగని పొక్కలు ఉంటాయా అంటారు. ఈ రాజకీయ నాయకులకు ఎరగని విషయాలు ఉంటాయా? అదే కదా. వాడు వీడైతుండు, వీడు వాడైతుండు, అంతే కదా. ఈ రాష్ట్రంలో కూడా నేను అదే అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో కూడా గడిచిన ఈ 70-75 ఏళ్ళల్లో ఎన్నడైనా బీసీ వాడు ముఖ్యమంత్రి అయినాడా? కాలేదు కదా. మరి బీసీలమని బీసీ నాయకులమని చెప్పుకునే ఈ ఏషకాంతాలు ఏం చేస్తున్నాయి అన్నట్టు. మరి ఈ ఏషకాంతాలు గలని ఎస్సీలను చూసి నేర్చుకోవాలి. వాళ్ళు ఏమంటారంటే మా భుజాల మీద, మీ ఇంటర్వ్యూలో చూస్తున్నాను అనుకుంటా, మా భుజాల మీద ఎక్కించుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం, మాతో కలిసి పనిచేయమని అడుగుతుండ్రు. ఏమైంది కలిసి పనిచేయడానికి? ఇలా బీసీల ప్రతినిధులమని అప్రకటిత, అంటే వాళ్ళకు వాళ్ళు ప్రకటించిన బీసీ లీడర్లు ఏషకాంతాలు ఇవాళ అధికారం కోసం ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలు ఉంటారు. ఏడు అధికారం వస్తే ఆడ ప్రణాళికబద్ధంగా ఏమైనా పనిచేస్తున్నావా? నువ్వు మందకృష్ణ మాది అని చూసి నేర్చుకోవాలి. ఆయన కాళ్ళు కడగడానికి కూడా మీరు వానికి రారు. బీసీ నాయకులు అని చెప్పుకునే ఈ పఫుళ్ళు ఆయన కాళ్ళు కడగడానికి వానికి రారు. ఎన్నడూ ఒక రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకోలే. తన అవసరాని కోసం రాజకీయ పార్టీ కండువా వేసుకున్నాడు, అసెంబ్లీలో బిల్లు పెట్టించి పార్లమెంట్కి ఫార్వర్డ్ చేయించిండు. పోయిన ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట 4 రోజులలో ఒక మీటింగ్ పెట్టిండు. ఈ దేశ ప్రధానిని తన మీటింగ్కి పిలిపించుకున్నాడు. ఆ దేశ ప్రధానితోటి ఒక కమిటీ వేయించుకున్నాడు. సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇంకేమనాలి, ఇంకో మాట ఉంది కానీ అది చెప్తే బాగుండదు. ఇప్పుడు కవిత చేస్తున్న ధర్నా దేనికోసం అని మీరు అనుకుంటున్నారు? అల్టిమేట్గా
అంటే ఆమెని ఇప్పుడు పబ్లిక్ మా కోసం కొట్లాడుతుంది మేడం గారు అని జై కవితక్క అని మా మేడం అని అనుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రయత్నం అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పూలే విగ్రహం అని ఒకసారి మహిళా రిజర్వేషన్ అని ఢిల్లీలో, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అని ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఆమె ఎవరు నమ్మాలి? నేను అడుగుతున్నా కదా, నువ్వు 10 సంవత్సరాలుగా పెట్టిన బడ్జెట్ ఏంది, ఆ బడ్జెట్లో నువ్వు కేటాయించింది ఎంత, ఖర్చు చేసింది ఎంత, దానికి లెక్క చెప్పు ఒకటి. నువ్వు 10 సంవత్సరాలలో మాకు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు ఏంది, ఎంపీ సీట్లు ఏంది, ఎమ్మెల్సీ సీట్లు ఏంది, వాటి లెక్క చెప్పు, మా దగ్గరికి రా. తర్వాత ఈ 10 సంవత్సరాల సకల కుటుంబ సర్వే జరిగింది కదా, ప్రజల సొమ్ముతోటే ఖర్చు పెట్టినావు కదా, చేసినావు కదా, గా రిపోర్ట్ బయట పెట్టు, అప్పుడు రా. తర్వాత 10 సంవత్సరాలల్లో మా బీసీలు మేము కట్టినాం కదా ట్యాక్సులు, మా సొమ్ములు నువ్వు దోచింది ఎంత, దాచింది ఎంత, ఇప్పుడు తీస్తున్నది ఎంత, అవి బయట పెట్టి రా. లేకపోతే ప్రజలు ఎవరు నమ్మేటట్టు లేరు కదా. 35 to 18% తగ్గించింది కూడా వీళ్ళే కదా. అవును, దానికి కూడా ఆన్సర్ చెప్పాలి. నేను అదే అంటున్నా, బక్కపల్సని బాపు ఉన్నాడు కదా, బక్కపల్సని బాపు దగ్గరకు పోయి చికెన్ ముక్క చీప్ లిక్కర్ దాగి పడుకుంటుడు కదా ఫామ్ హౌస్లో, ఆ బాపు దగ్గర కదా నువ్వు ధర్నా పెట్టాల్సింది. ఇలా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎవరిని మోసం చేస్తావు అనుకుంటున్నావు? నీ పక్కకుండి నీ జబ్బలు సరే నువ్వు ఏం చెప్తే అది నీ సంకలు కొట్టేటోళ్ళని లేకపోతే నీ బూటు తుడిసేటోళ్ళు ఇవాళ మా నాయకులు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అయితే గీతే ఎందుకు ఇవ్వాలి మరి 10 సంవత్సరాలల్లో మెడకోసుకుంటా అన్నావు కదా దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే. సరే దళితుడు ఇచ్చిపెట్టు, కానీ బీసీలో ఒక్కడు దొరకలే, నీకు ఒక్కడు దొరకలే. ఉద్యమాలకు వనకొచ్చినాం, నీకు ఊడిగం చేయడానికి వనకొచ్చినాం, నీ 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 ఇల్లు ఊడడానికి వనికి వచ్చినాం, ఎందుకు మరి రాజకీయం చేయడానికి వనికి రాలే? ఇలా నేను అదే అంటున్నా, ఇలా మా జీవితాలను ఆమె తీసుకున్న ఎమ్మెల్సీ పదవి ఇంకొకరికి ఇవ్వచ్చు కదా. ఇయ్యది ఇప్పుడు ఎంపీ ఓడిపోగానే అట్లీస్ట్ 16 months 10 months ఎమ్మెల్సీ ఇచ్చిండు కదా, మరి అప్పుడు ఆనాడు ఈమె కూడా అనుంటే అయిపోయేదిగా, నాకు ఎందుకు ఇస్తున్నావు బీసీకి ఇవ్వని అనొచ్చు. ఇప్పుడు కూడా రిజైన్ చేసి ఆయనకి ఇప్పియచ్చు. అట్లెందుకంటది అన్నది కదా. అట్లా అంటే తన ఉనికి పోతుంది కదా. ఇవాళ నువ్వే ఎందుకు నిఖార్స్ అయినోడు లేడా బీసీలలో? మీ పార్టీలో నిఖార్స్ అయినోడు లేడా? ఇలా నీ మీటింగ్కి నేను అడుగుతున్నా, నీ మీటింగ్కి మీ పార్టీలోనూ బీసీలు ఎందుకు రాలేదు? అది లెక్క అది చెప్పు. 32 మంది తమిళనాడు పోయి అధ్యయనం చేశారు. అవును, ఎవరెవరు? మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్ అండ్ పద్మారావు గౌడ్ వీళ్ళంతా ఉన్నారు కదా బీసీలు. దాదాపు 32 మంది లీడర్స్ తమిళనాడు పోయారు. ఇప్పుడు ఆ లీడర్లు ఏడున్నారో క్లారిటీ లేదు. మరి ఇప్పుడు ఈ మీటింగ్ కూడా రాలే. ఇక అదే అంటారు కదా, సంతానం కోసం అట సప్త సముద్రాలు దాటి వెళ్తే ఉప్పు నీళ్లు తాగి ఉన్నది ఊడిపోయిందట అన్నట్టు. అందుకే రాలేదేమో అట్లుంటుంది ఇలా కథ. వాళ్ళు దొరలు ఇవాళ రేపు చూడు కాంగ్రెస్ చేసే వైఫల్యాలని వాళ్ళు పొడిచి పట్టుకుంటారు. ఇవాళ అదేందుకే సవాలు విసురుతుండ్రు కదా. నేనేమంటున్నా, కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్కు ప్రజల మీద ప్రేమే ఉంటే, కాగితాల మీద అయిపోయే పనులే కదా నీ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఈ దరిద్రమైన ఉచిత పథకాలు మీ ఎవరు ప్రజలు అడగలే వీళ్ళని పెట్టమని. ఉచిత పథకాలు పెట్టి ఉన్నది కూడా కొట్టుకుంటారు తప్ప ఇంకొకటి ఏం లేదు. వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ లేదు. ప్రజలకి ఏం మేలు జరుగుతుంది, ఎట్లా సంక్షేమాన్ని చేయాలి, ఏ ఉచితాలు ఏవి అనుచితాలు అనేది కులమానం లేకుండా అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు. అప్పుడు ఆ బాపు కూడా అట్లనే ఇచ్చిండు. ఎవడన్నా అడిగేదా, నేను ఇచ్చేదా సచ్చేదా అనుకున్నాడు. అడ్డగోలు హామీలు ఇచ్చి 400 చిల్లర పథకాలు దేశంలో ఎవ్వరు పెట్టలే. 400 చిల్లర పథకాలను అమలు చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు 6 పథకాలు ఎత్తుకున్నారు. ఈ 6 పథకాలకే అష్టదరిద్రం పోతుంది. ఇప్పుడు 1,30,000 కోట్లు అప్పులు చేసిండ్రు. ఇప్పుడు అప్పులు చేసిండ్రు. ఏ ప్రాజెక్టు లేదు, మన్ను లేదు, మసాడర్ లేదు, అప్పులు చేసాను. కానీ పాత ప్రభుత్వం చేసిన వీళ్ళు అంటారు కదా, ఇక్కడ మనం ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. ఏం క్లారిటీ ఇవ్వాలంటే, ప్రభుత్వం అప్పుడు 60,000 కోట్ల అప్పులలో ఉండే, 16,000 కోట్ల మిగులు ఉండే, 16,000 కోట్ల మిగులు ఉండే. ఈయన వచ్చిన తర్వాత 9 లక్షల కోట్ల అప్పు అయింది. 9 లక్షల కోట్ల అంటారు కదా, 9 లక్షలు మొత్తం 9 లక్షలు. కార్పొరేషన్స్ ఇవన్నీ కలుపుకోవద్దా? ఇవన్నీ కలుపుకుంటే 9 లక్షల కోట్లు, వీళ్ళు అన్ని కలుపుకొని 9 లక్షల కోట్లు అప్పయింది. ఇవి ఎవరి నెత్తి మీద ఉన్నాయి? ప్రజల నెత్తి మీద ఉన్నాయి. మనిషి తలకొకటి 2 లక్షల అప్పు ఉంది తల ఒక్కంటికి, పుట్టిన ప్రతి బిడ్డ మీద. ఇలా వాళ్ళు ఎలా టన్న రైతు బంధు పడాలి. ఎక్కడికి వెళ్ళి పడ్డాయి రాయ్యా? మీ ఇంట్లో చెట్టు కాసినాయా పైసలు ఏమన్నా? లేకపోతే ఏమైనా రిజర్వ్ బ్యాంక్ ఏమైనా కన్నం కొట్టినవా? లేదు కదా.
మన ఆస్తులని తనఖా పెట్టి మన ఆస్తులని అమ్మి మన ఆస్తులని చూపించి అప్పులు తెచ్చుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపిండు. నీకు ఎక్కడ ఏర్పడలే, నీ అప్పుల మీద పడ్డనాడు ఏర్పడుతుంది నీకు. కాబట్టి ఏ ప్రభుత్వంలో ఉన్న పాలక ప్రభుత్వం కానీ ఎవ్వరు తన ఇంట్లోకి వెళ్ళి రూపాయి తీసుకురాడు. నీ దొయ్యకపోతే ఆడికే గొప్ప. సగం దీని కూలి కొట్లాడేటోళ్ళు వీళ్ళంతా రాజకీయ నాయకులు అంటే. మరి డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు? హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న భూములు అమ్మిండు, జిల్లా హెడ్ క్వార్టర్లలో ఉన్న భూములు అమ్మిండు, మండల హెడ్ క్వార్టర్లో ఉన్న భూములు అమ్మిండు, అప్పులు కార్పొరేషన్లకు అప్పులు తీసుకొచ్చిండు, రిజర్వ్ బ్యాంకులు అప్పులు పెట్టిండు, మన ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిచ్చి కూడా అప్పులు తెచ్చిండు. ఇప్పుడు ఆ కిస్తీలు కట్టడానికి పోతున్నాయి కదా పైసలు. ఇది ఆడదని వీళ్ళు ఉచిత పథకాలు వీళ్ళు 1,00,000 కోట్లు నెత్తి మీద పెట్టుకున్నారు. వీళ్ళు కూడా ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు 400 ఎకరాలు పెట్టి 10,000 కోట్లు తెచ్చారు. అమ్ముతారు తెలంగాణని. వీళ్ళు నేను అడుగుతున్నా, రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే 2 రిఫార్మ్స్ చేయాలి ఇప్పటికి. ఒకటేమో పార్టీ మారిన ఏదైతే వ్యక్తి ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాథమిక సభ్యత్వం, ఎమ్మెల్యే సభ్యత్వము, పార్టీ సభ్యత్వం ఇమ్మీడియట్గా రద్దయిపోవాలి ఒకటి. రెండోది ఏం చేయాలంటే, ఎవడైతే అప్పులు తీసుకొచ్చి కొప్పులు పెడుతుండు కదా, నేను ఓ పొడిచినా, నేను ఇంకేదో గీకినా, ఇంకేమో అంటుండు కదా, సో వాళ్ళు ఏదైతే రాజకీయ పార్టీ అప్పులు తెచ్చి పరిపాలన చేస్తుందో వాళ్ళు అదే టర్ములో కట్టిపోవాలనే ఒక నిబంధన తేవాలి. తెస్తే ఏమవుతుంది అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారు, ఉన్న బడ్జెట్లనే అలొకేషన్స్ చేస్తారు. సో ఇంకొక ముఖ్యమైన అంశము కేటీఆర్ అంటున్నాడు, కేసీఆర్ ఎందుకు వస్తలేడు అంటే, అవును ఆయనే చెప్పిండు గతంలో, మాట మీద నిలబడ్డాడు. ఏమని చెప్పిండు? ఒకవేళ నన్ను ఓడిస్తే నేను రెస్ట్ తీసుకుంటాను, రెస్ట్ తీసుకుంటున్నాను. సో ఇంకా చేయాల్సింది ఏముంది ఇందులో? అదే మాట కేసీఆర్ తప్పే ఉంది ఇందులో అంటారు. అదే మాట నేను అడుగుతున్నా, మరి నువ్వు అనలేదా? నువ్వు అనకపోయినావు, నువ్వు కూడా సపరేక రెస్ట్ తీసుకోకపోయినావు. నీ పార్టీకే రెస్ట్ ఇచ్చిండ్రు కదా, మరి రెస్ట్ తీసుకోకపోయినావు. మీ అయ్యే తీసుకున్నట్టు నువ్వు, నీ బావ, నీ చెల్లె ముగ్గురు తీసుకోకపోయినరు. ఎందుకు ప్రజలలో వాటి తిరుగుతుర్రు? ఇప్పుడు గజ్వేల్ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసిండ్రు. నువ్వు ఏం చేయాలి? ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ప్రాంత ప్రజలకి ఎమ్మెల్యేగా నువ్వు చేయాల్సిన పని చేయాలి. ఏడున్నావు మరి? తాగి పడుకున్నావా? తడిపి పడుకున్నావా? ఏం చేస్తున్నావు? మరి దానికి కూడా రాజీనామా ఏమని రాదు? మీ నాయనని పొజిషన్ లీడర్, క్యాబినెట్ హోదా. అవును, ఇంతకుముందే అన్నా మీతోటి. ఒక సంవత్సరంలో 2 సమావేశాలకి, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ప్రాథమిక సభ్యత్వం రద్దు అవుతుంది. మరి ఎందుకు కాంగ్రెస్ ఎందుకు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తలేదు? 2 అయిపోయినాయి కదా, 2టికి హాజరు కాలేదు కదా, మరి ఎందుకు రద్దు చేస్తలేదు? మీకు చిత్తశుద్ధి లేదా? వాళ్ళకి లేదా? మరి ఈయన చెప్పాలి కదా కేటీఆర్, బాపు మనకు ప్రజలు బాధ్యతాయుతంగా ఓటేసిండ్రు, నేను సిరిసిల్లని తలగబెడుతున్నా, మరి నువ్వు కూడా గజ్వేల్ని ఎలగబెట్టాలని తలగబెట్టాలని చెప్పాలి కదా, బుద్ధులు చెప్పాలి కదా తండ్రికి. మరి బుద్ధులు చెప్పకుండా తాగి మన రెస్ట్ ఇచ్చిండ్రు అంటే, రెస్ట్ ఇస్తే పదవి కూడా రెస్ట్ తీసుకోవాలి కదా. ఇంకో ప్రజాప్రతినిధి ఎన్నుకుంటారు కదా, మనం ఎందుకు అడుగుతాం? ఆయనకు పదవి లేదని మనం ఎందుకు అడగం? మనకేం పని? ఆయన అడుగుతాం. 10 ఏళ్ళు పరిపాలన చేసి పాడి చేసిండు కదా తెలంగాణని, పాడి చేసిండు కదా. అదే అడుగుడు వేరే, కడుగుడు వేరే ఉంటుంది. కానీ అసెంబ్లీకి రాలేదని ఎందుకు వస్తలేమైతే అడగం కదా. ఎందుకు అడుగుతాం? అపోజిషన్ లీడర్ లేకపోతే అది కూడా రాజీనామా చేపి మీ ఛానల్ ద్వారా కేటీఆర్కు ఇప్పుడు నేను అప్పీల్ చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. అప్పీల్ కాదు, నేను డిమాండే చేస్తా. ఎందుకంటే మా గజ్వేల్ ప్రజలకు ఇవాళ ఎమ్మెల్యే మీ నాయన కాబట్టి, అయితే తిరుగుమను ప్రజల కోసం. అసెంబ్లీకి వస్తాడా రమ్మను, కానీ బగ్గ దాగి పడుకుంటా అంటే నడవది. అవసరమైతే రాజీనామా చేయమను, అంతే తప్ప. కానీ రెస్ట్ ఇచ్చిండ్రు పడుకుంటాడు అంటే మీ తీసుకునే జీతం మీ తాత సొమ్మో మీ నాయన సొమ్మో కాదు, అది ప్రజలు కట్టిన. మంత్రికి ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఆయనకు ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని లీడర్ అంటే అంతే కదా. ఇప్పుడు ఒకటి గమనించాలి, వీళ్ళు ఎంత అధికార దుర్వినియోగం చేసిందంటే, వారానికి 2 సార్లు ఫామ్ హౌస్కి వస్తుండే, వారానికి 2 సార్లు 500 మీటర్లకు ఒక పోలీస్, 500 పోలీసు, పెట్రోలు, కార్లు, కథ వ్యవహారం అంతా. ఇవన్నీ ఒక ఇట్లాంటి మీ ఛానల్ దగ్గర ఈ రిపోర్ట్ ఉంది, ఏమంటే ఇయ్యలే దాచిపెట్టుకున్నాడు. ఒకతను అడిగిండు హైకోర్టులో, ఒక పిల్లేస్తా
ఎందుకంటే ఈ ప్రజల సొమ్ముతోటి నియోజకవర్గాలకు తిరిగితే తీసుకోవాలి. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా నియోజకవర్గాలకు తీసుకుంటే తిరిగితే అలొకేషన్ చేసిన ఫండ్ తీసుకోవాలి. ఈయన ఏ నియోజకవర్గం తీసుకున్న ఫామ్ హౌస్ నియోజకవర్గం కాదు కదా, నియోజకవర్గం కాదు కదా, ఎందుకు ఈయన ఖర్చు పెట్టాలి? ఈ ఖర్చు మొత్తం రికవరీ చేద్దామని అడిగిండు. అడిగితే ఇక ఒక ఛానల్ ఉంటుంది దంపుడు ఉపన్యాసాలు ఎత్తది కానీ ప్రజలకు పనికొచ్చే పనులు ఏం చేయదు. ఇక అంటే కోపం అవుతుంది, వద్దులే. నేను అటు పెట్టిన అదే విషయాలపైన నేను అటు ఇప్పటి వరకు జిఏడి డిపార్ట్మెంట్ నుంచి ఇయ్యలే. అంత ప్రేమ ఉంది కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. మరి ఇప్పుడే ఈ మధ్య పెట్టిరా? ఈ మధ్యనే వీళ్ళ ప్రభుత్వం అంతకు ముందు పెట్టినా వీళ్ళు వచ్చిన ప్రభుత్వంలో పెట్టారా? ఇస్తలేరు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒకటే కదా, అంతే కదా, జోడేట్లు కదా ఎట్లా. కాబట్టి ఇంకొకటి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఎవరు అన్నది ఒక చర్చ నడుస్తున్నది గట్టిగానే. ఇప్పుడు అపోజిషన్గా ఉంది కదా తెలంగాణలో. సరే కేంద్రంలో వారు పవర్లో ఉండొచ్చు దేశంలో. సో ఇక్కడ ఎవరిని లీడర్ చేస్తే బీజేపీ బాగా ముందుకెళ్తుంది, ఇదో చర్చ నడుస్తున్నది. బీజేపీ పార్టీ తెలంగాణలో ఉందా? అంతేనా? ఉందా లేదా? ఉందా? శవపేటికల పడుకున్నది బీజేపీ. శవపేటికల పడుకున్నది. ఆ శవాలను తీసుకొచ్చి శివాలు గీస్తారు, శివాలు గీస్తారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ప్రజలు 8 మంది ఎంపీలు అంటే దాదాపు వాళ్ళకి అసెంబ్లీ నియోజకవర్గ వారిగా చూస్తే 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చింది వాళ్ళకి ఎంపీ ఎలక్షన్స్లో. 55 కాన్స్టిట్యున్సీస్. చాలా గొప్ప రిజల్ట్ ఇచ్చారు కదా. మరి ప్రజలు శవం ఎక్కడ? ప్రజలు అనుకుంటారు, ప్రజలు వేస్తుండ్రు ఓట్లు, వీళ్ళు ఏదో మనకు పని చేస్తారని ప్రజలు వేస్తున్నారు. వాళ్ళకి లేదు. నేను అడుగుతున్నా, నేను అంటున్నా, ఈ మధ్యలో ఆ పార్టీ గురించి చర్చ ఎక్కువ అవసరం లేదు కానీ నేను అంటున్నా, 1980లో పార్టీ మొదలైంది. ఎప్పుడన్నా 2 అంకెల డిజిట్ వచ్చిందా ఈ రాష్ట్రంలో? మరి పార్టీ ప్రాబ్లమా లేకపోతే కార్యకర్తల ప్రాబ్లమా, అందులో ఉన్న నాయకుల ప్రాబ్లమా? నేనైతే కార్యకర్తల ప్రాబ్లం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పగా కొట్లాడుతున్న నాయకులే ఉన్నారు కదా. జైల్లోకి పోతున్నారు, దెబ్బలు తింటున్నారు, రోడ్ల మీద పడుకుంటున్నారు. ఏం చేయాలో అది చేస్తున్నారు వాళ్ళు. ఏది మరి? ఒక్క ఈటల రాజేందర్ తప్ప మిగతా వాళ్ళంతా మన మొన్న ఏది హైడ్రా పేరన మొత్తం కూలగొడుతుంటే ఒక్క ఈటల రాజేందర్ తప్ప మిగతా వాళ్ళని ఎక్కడ చూడలే నేను. ఎందుకంటే ప్రభుత్వం చేసే హైడ్రా పేరున చేసే పని అది సమర్థనీయమే. అయినప్పటికీ కొంతమంది మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, పేద తరగతి కుటుంబాల వాళ్ళు ఒక రియల్టర్ చేతిలో మోసపోయి భూములు కొనుక్కున్నారు, ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళకు నష్టం రాకుండా చూసి వాటిని ఖాళీ చేపియాలనే మేము డిమాండ్ చేసినాం. అంతే కదా. మరి మీరంతే, వీళ్ళంతా ఏడు ఉన్నారు, వీళ్ళంతా ఏడు ఉన్నారు. ప్రజల సమస్య కాదు అది, పరాయి సమస్యనా పక్క రాష్ట్రం సమస్యనా? అంటే కావాలనేనా లేకపోతే వీళ్ళు ఇప్పుడు ఎందుకులే 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని అనుకుంటున్నారా? లేదు ఇంకొకటి ఏమంటున్నారంటే అధ్యక్షుడు కొత్త ఆయన వస్తారట, అందుకే పాత ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు అంటే ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కొత్త ఆయన వస్తాడు, కొత్త ఆయన చేస్తాడు కానీ పాత ఆయన చల్లగా సప్పుడు ఎక్కుకుంటాడా? ఏం ప్రజా సమస్యలు పట్టాయా పాత ఆయనకి? అధికారం ఎందుకు ఇచ్చిండ్రు? ఎందుకు ఓట్లు వేసిండ్రు? ఎందుకు ఓట్లు వేసిండ్రు? ఇలా మనము ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలా. ప్రజలు ట్యాక్స్ కడుతుండ్రు, ప్రజలు మన బాసులు, ప్రజలకు మనం బాధ్యతాయుతంగా ఉండాలి. ఇలా ప్రజల దగ్గరికి మనం పోవాలి, ప్రజలు మన దగ్గరకు వచ్చుడు కాదు. అది కదా రాజకీయం అంటే. ఆదిత్యనాథ్ని చూసి నేర్చుకోవాలి. ఇలా అన్నమలై ఉన్నాడు, నేర్చుకోవాలి ఆయనను చూసి, అన్నమలైని చూసి నేర్చుకోవాలి. ఇంకా ఇట్లా హిమంత విశ్వాస్ శర్మ అనేటోడు ఉన్నాడు, వీళ్ళని చూసి నేర్చుకొని జరా ఆయన ఎప్పుడన్నా ఇటు పోతే ఆయన వెనకాలన్నా పోయి తొక్కి రాలి, ఆ లక్షణాలు వస్తాయేమో. వద్దులే, ప్రజలు కోరుకుంటుర్రు, ప్రజలకు ఒక మార్పు కావాలని ఉంది. ప్రజలకు ఒక వ్యక్తిని సశక్తిగా నిలిపెట్టేవాడు కావాలనుకుంటారు, వీళ్ళకి అర్థం అనుకుంటారు. ఏం చేస్తారు? అదే అంటున్నాను నేను. ఇలా 10 ఏళ్ళ పరిపాలన, ఈ పైచాచిక పరిపాలన చూసే వద్దనుకొని ఇలా కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. కాంగ్రెస్కి ఇస్తే కాంగ్రెస్కి నా చేత కాకపోతే ఇంకొక పార్టీని గెలిపిస్తాం, కానీ ఇంకో నేషనల్ పార్టీని గెలిపిస్తాం, లేదా ఇంకో ప్రాంతీయ పార్టీని గెలిపిస్తాం, కానీ మిమ్మల్ని మాత్రం ఎన్నుకునే పరిస్థితి లేదు. అది గమనించాలి. అందుకే ఇప్పుడు పరిపాలన చేస్తున్న పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. 5 ఏళ్ల కాలం మీరేమన్నా దేవుళ్ళ?
అంతే. మీరేమన్నా దేవుళ్ళ 5 ఏళ్ల కాలానికి అధికారం ఇచ్చిండ్రు, మంచిగా చేస్తుంటావు లేకపోతే పోతావు, అంతే పోతావు. అది ఎవరికి ఉండాలి? పరిపాలిస్తున్న నువ్వు ప్రజల మన్ననం పొందాలి. ఇవాళ అంతా రాజకీయ నాయకులంతా సేమ్. నేను అదే అంటున్నాను, అందుకే వీళ్ళకి అందరికి ఒక కామన్ ఎజెండా ఉంది తెలంగాణలో. చాలా భయంకరమైన సిచ్యువేషన్ అన్నమాట ఇది. ఆ విషయం మీద ఎవరు మాట్లాడరు. మీరు భూముల లెక్కలు తీయండి, మీ భూముల లెక్కలు పెద్ద కుంభకోణం తీసి ప్రజల ముందు పెట్టండి. ఏ పార్టీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుందో చూడండి, ఎవరు రాడు. ఎవరు రాడు. ఎందుకంటే భూముల మొత్తం రియల్టర్స్, రియల్ ఎస్టేట్ మాఫియా, భూమంతా భూముల విన్నే ఉంది. కాబట్టి ఆయన చేసేది చేసిండు, నువ్వు చేసేది చేయాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నా, అధికారం వచ్చి 365 రోజులు అవుతుంది. ఎంతమంది లోపల పెట్టిండ్రు? ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, పేదల ఇండ్లు ఎందుకు గూలగొడుతున్నావు అని అడుగుతారు. అవును, కానీ వాడు మాఫియా ఉన్నాడు పెద్దవాడిని గూలగొట్టరని వాడు పోడు. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ అన్ని పోయింది కదా, అక్కడికి పోతున్నాం. అదే కదా పోయింది కదా, మరి వాటిని కూడా కూలగొట్టారు. పెద్దలై కదా అవి, ఆ గద్దలై పెద్దలై కూలగొట్టరు. ఎందుకంటే వాళ్ళంతా రాజకీయ బంధువులు కదా. ఇలా మీరు చూడాలి, పెళ్ళం ఒక పార్టీలు ఉంటుంది, మొగడు ఒక పార్టీలు ఉంటాడు, అన్న ఒక పార్టీలు ఉంటాడు, తమ్ముడు ఒక పార్టీలు ఉంటాడు. అవును, రాజకీయ అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉండాలి. వేరే దగ్గరకు పోవద్దు, దరి చేరద్దు. వాళ్ళు అనుకున్నారు రావులమే ఉండాలి. రాక ఆ దొరలు, వెలుమ దొరల కాలం నుంచి ఇప్పుడు వచ్చింది మాకు. అప్పుడెప్పుడో వెంకటరావు ప్రభుత్వం వచ్చిండవచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు ఒక అవకాశం వచ్చిండవచ్చు. మాకు రాక వచ్చింది, మేమే ఉండాలి, మేము పోయేదాకా సచ్చేదాకా మేమే ఉండాలనుకున్నారు. ఈయనే ఎన్నికలకు ముందు ఈయనే అన్నాడు, అయితే మేము పాలించాలి లేదా వాళ్ళు పరిపాలించాలని. మేమేం చేయాలి? చిరుతలు కొట్టుకోవాలనా? ఇంకా మనం సో ఎందుకు అత్తలేదు? నేను అదే అంటున్నా, మీ ఇంటర్వ్యూలోనే అనుకుంటా, మా భుజాల మీద ఎక్కి ఇంటర్వ్యూలో ఎవరు కాసిం సార్ అన్నారు, భుజాల మీద ఎక్కి అధికారాన్ని వేసుకోమన్నారు. దానికంటే ముందు ఇది మన గాలి వినోద్ సార్, అరే మేము మీ పక్కన నిలబడతాం, మీరు కదా పరిపాలించాల్సింది మమ్మల్ని అని సవాల్ ఇసిరిండు. సాధనైతే లేదు మాకు. ఏ పార్టీ అయితే ఆ పార్టీకి ఊడి ఏం చేయాలి, మన పబ్బం గడుపుకోవాలి, మంచిగా ఉండాలి, అంతే తప్ప ఇంకేముంటుంది. సో ఇవన్నీ వేస్ట్. ప్రజలుగానే ఉంటారు, పేదోడుగానే ఉంటాడు. కానీ ఉన్నోడు గొప్పోడు అయితేనే ఉంటాడు. అధికారం ఉన్నోని చేతిలో అధికారమే ఉంటుంది, తప్పితే ఇంకోటి. ఇది ప్రజలలో మార్పు రావాలి. చాలా మటుకు చైతన్యం చేస్తున్నాము, కొంత మార్పు వచ్చింది. అప్పటి లెక్క లేదు, డబ్బులు ఇచ్చి నేను తీసుకుంటారు, వాళ్ళకి ఇష్టమైంది ఓటేస్తున్నారు. యువతలో కొంత మార్పు వచ్చింది, ఇంకా రావాలి. ఇలా నీ దగ్గరికి వచ్చి అప్లికేషన్ తీసుకునేటోడు కావాలి. ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చింది, అప్లికేషన్ పెట్టడానికి ఆఫీసులో పొంటి తిరగాల. ఇలా గ్రామ సభలలో పోయి అప్లికేషన్ పెట్టాలంట. ఏం లేదా? వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ ఎందుకుంది? పని లేకుందా? ఎందుకు జీతాలు తీసుకుంటుర్రు? ఎందుకు పని చేస్తుంది? ఎంత రాష్ట్రంలో సాగు దిగుబడి అవుతుందని అంకల్లో చెప్తున్నావు కదా, పేపర్లు రాస్తున్నాయి కదా. మరి నీ కులమానం ఎందుకు లేదు? మళ్ళీ అప్లికేషన్ ఏంది? వాడు పేదోడు అప్లికేషన్ పెట్టుకున్నాడు ఏంది? ఇవాళ పేపర్లో ఇచ్చిన రాళ్ళు, రప్పలు, గుట్టలు రోడ్లకి ఇయ్యంగాని ఎంతున్నా ఇస్తాం మళ్ళీ స్టెప్ దిగిరు. అదే కేంద్ర ప్రభుత్వం 6 ఎకరాలకు ఇస్తుంది, 10,000 రూపాయలు ఇస్తుంది. సరే, నువ్వు 10 ఎకరాలు పెట్టు, 10 ఎకరాలు పెట్టు, మాక్సిమం 10 పెట్టు, నీకు 7,500 కోట్లు మిగులుతాయి కదా, వృధా ఖర్చు. ఇప్పుడు ఎవరికి ఉద్దీపన కావాలి? ఇప్పుడు నీకు 10 ఎకరాలు పెట్టినా 98% రైతులకి రైతు బంధు వస్తుంది, 98% వస్తుంది. అవును, 10 ఎకరాలు కూడా మనం పెట్టినా 10 ఎకరాల పైన ఆయన ఉన్నాడనేమో కొంపదీసి. మా ఇల్లు మా అన్నాడు కదా, మా తాత పోలీస్ పటేలు, మా పెద్ద నాయన ఇంకేదో అన్నాడు కదా. వాళ్ళకు ఉన్నట్టున్నది 100,000 ఎకరాలు. అందరికీ అంటే డౌట్ ఏముంది, వాళ్ళకి ఇచ్చుకుంటున్నట్టే లెక్క. అదే అందుకనే 10 ఎకరాల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 29 లక్షల మందికి ఇస్తుంది. మరి ఆ 29 ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, విజన్ ఉన్న నాయకుడు అంటే, కేంద్ర ప్రభుత్వాన్ని కట్టేది రాష్ట్ర ప్రజల సొమ్మే. అవును, రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టేది ప్రజల సొమ్మే. ఏ ప్రభుత్వాన్ని కట్టిన ప్రజల సొమ్మే. కేంద్ర ప్రభుత్వం 29 లక్షల మందికి ఇచ్చినప్పుడు వాళ్ళని ఎగ్జామ్ట్ చేసి 70 లక్షల మంది రైతులు ఉన్నారు అంటున్నారు కదా, ఈ 29 లక్షల మందిని కేంద్రం పథకం తీసుకుంటున్నారు కాబట్టి ఎగ్జామ్ట్ చేసి మిగతా వాళ్ళకి
ఏదైతే ఇంకా 70 లక్షలు అంటే ఇంకా 40 లక్షల మందికి నువ్వు ఇస్తే నీకు ఆదాయం కలిసి వస్తుంది, నీ రెవెన్యూ కలిసి వస్తుంది. ఎందుకు ఆ రకంగా నీకు విజన్ లేదు? అదే 10 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే 6 ఎకరాలకు ఇచ్చిందో నువ్వు 6 ఎకరాలు కాదు 10 ఎకరాలకు ఇచ్చినా ఇంకొంత కూడా రెవెన్యూ కలిసి వస్తుంది కదా. అది ఇంకో దగ్గర పెట్టవచ్చు. అదే రైతులకు బోనస్ కింది ఇంకేదన్నా ఇవ్వచ్చు కదా. ఇంకేదన్నా పని చేస్తే పండించినోడికి వస్తుంది. ఇప్పుడు 40 ఎకరాలు 50 ఎకరాలు వ్యవసాయం ఎందుకు చేస్తాడండి? ఆయన ఎందుకు చేస్తాడు? వ్యవసాయం కౌలుకి ఇస్తాడు అంతే. ఇప్పుడు నువ్వు కబ్జా కాలం తెచ్చినావు కదా, ఎవడు కౌలుకు కూడా ఇయ్యాడు. ఎలా ఇలా పరికిరాని పెట్టి కౌలు రైతుకు మేము డబ్బులు ఇస్తామని, కూలీకి డబ్బులు ఇస్తామని, కూలీ అని ఎట్లా డిఫైన్ చేస్తావు? ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఏదో చూస్తారట. అందరూ జాబ్ కార్డు ఉన్న వాళ్ళంతా పేదోళ్ళేనా? జాబ్ కార్డు ఉన్న వాళ్ళంతా పేదోళ్ళేనా? పేదోడైతే నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావని అడుగుతున్నా నేను. కూలీ అని ఐడెంటిఫై చేయడానికి నీ దగ్గర ఉన్న కులమానం ఏంది? ఎందుకు 12,000 రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నావు? ఏ రకంగా అమలు చేస్తావు? దానికి ఒక శాంటిటీ ఉండద్దా? దానికి ఒక చట్టబద్ధత ఉండద్దా? అట్లా గోలు హామీలు ఇచ్చినాం చేసేస్తామంటే ఎట్లా? ఇప్పుడు గత ప్రభుత్వం చేసి కబ్జాదారు కాలం తీసేసి ఎవరైతే వాళ్ళ దొరలు రావులు భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేరట చేసుకున్నారో, ఇప్పుడు కబ్జా కాలం నువ్వు ఓపెన్ చేసినా ఎవ్వడు కైకిలియాడు, ఎవ్వడు కబ్జాదారికి ఇయ్యాడు, సారీ మన కౌలుకియాడు. ఎందుకు ఇయ్యాడు అంటే ఆ కౌలుదారికి ఇస్తే ఓనర్కి డబ్బులు రావు అనే ఉద్దేశం కొద్ది ఇయ్యడు. ఇక అదే జరుగుతుంది రేపు. సో కాబట్టి ఇవన్నీ రాజకీయపరమైన ఆలోచనలు, ఎత్తుగడలే తప్ప ఒక వ్యక్తి సశక్తిగా ఎదగడానికి కోసం చేసే ప్రణాళికలు ఎవ్వి ఉండవు. సో కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయం తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ ప్రభుత్వాన్ని ఎవరన్నా ఒకవేళ మంచోడు ఎవడన్నా నేను సంస్కరిస్తా అని వస్తే చెయ్యనియరు. అంత కుళ్ళుబట్టిపోయింది సమాజం. నాకేంది అనే ఆలోచన, కానీ పక్కోనికి నాతో పాటు పక్కోనికి ఏందని అడిగే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి ఇవన్నీ రాజకీయపరమైన ఎత్తుగడలే. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఓయూ శంకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.